తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. RRR నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాత బస్తీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ సర్కార్ తరపున భారీ నజరానాను ప్రకటించారు. బోనాల పండుగ వేళ పాత బస్తీ సింగర్పై సీఎం రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని రాహుల్ ను కొనియాడారు. RRR సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి పాడిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. మార్చి 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో వీరు ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ వేడుకలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైంది. ఆస్కార్ గుర్తింపు పొందిన ఈ పాటలో భాగస్వామిగా ఉన్న రాహుల్ సిప్లిగంజ్కు 12 మే 2023న TPCC అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. అదే సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రాహుల్ కు 1 కోటి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో పలు సినీ ప్రముఖులను ఘనంగా సన్మానించింది. ఇదే అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. గద్దర్ అవార్డు కాకపోయినా హైదరాబాద్ లోకల్ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. దీనికి ఆయన కూడా అంగీకరించారు. ఈ క్రమంలో తాజాగా రాహుల్కు బోనాల పండుగ సందర్భంగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా భట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ